తరువాత రాశి మకర రాశి. మకర రాశి వారికి 2025 సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతుందో గురువుగారి మాటల ద్వారా తెలుసుకుందాం. 2025 సంవత్సరం 10వ రాశి మకర రాశి. మకర కుంభాలకి అధిపతి శని. ఆ శని తృతీయానికి వచ్చాడు. శని ఈ శని వల్ల అంతా లాభదాయకంగా ఉంటుంది, కానీ శని మాత్రం మళ్ళీ వక్రించాడు. ఈ వక్రించిన వల్ల నవంబర్ 27 వరకు మాత్రం అధిక ఖర్చులు ఖచ్చితంగా ఉంటాయి. ఇది మాత్రం తప్పదు. ఈ మకర రాశి వాళ్ళకి ఏలినాడు శని అయిపోయింది, మా బాధలు తీరిపోయినాయి అని మాత్రం అనుకోవద్దు. ఈ మకర రాశి వాళ్ళకి ఖర్చులు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ వాళ్ళకి వీళ్ళని దేవుడు రక్షించాల్సిందే, కానీ మానవులు ఎవరు కూడా రక్షించలేరు. మరి భగవంతుడు ఎప్పుడు కూడా ఎవరికైతే కష్టం వాళ్ళని భగవంతుడు పూర్తిగా సంరక్షిస్తాడు అని చెప్పి ఉన్నది. కాబట్టి ఈ రాశివాళ్ళు మీ ఇష్టదైవాన్ని పూజించడం, మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవటం ఇది చాలా అవసరం. నవంబర్ 27 వరకు కూడా మీరు ఏ పని చేయొద్దు, తిని కూర్చోవటం మంచిది. నవంబర్ 27 తర్వాత మీకు ఎటువంటి సమస్య లేకుండా ఉంటుంది. ముందు సెప్టెంబరు 13 వరకు చాలా క్రిటికల్ వెళ్ళదు. సెప్టెంబర్ 13 తర్వాత మరి నవంబర్ 27 వరకు కూడా చాలా కష్టదశ. కాబట్టి వీళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అశ్రద్ధ మాత్రం చేయొద్దు. మరి జాగ్రత్త పడండి. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. ఎందుకంటే దర్శనం బిల్వ వృక్షస్య స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. పల్లెటూళ్ళల్లో శివాలయం ఉండదు. ఆ శివాలయం ఉండకపోతే పోయే దారిలో మారేడు చెట్టు ఉంటుంది. దారి ఎట్లా ఉన్నా సరే మనకు కుడి చేతి పక్కకు వచ్చేట్టుగా మారేడు చెట్టు దగ్గర నుంచి వెళ్తారు. ఎవరన్నా తెలియనివాడు మనకు ఎడం చేతి పక్కకు మారేడు చెట్టు వస్తే బుద్ధి లేదు అట్టబోతా అంటారు. నేనే ఒకసారి చూసా, అది మారేడు చెట్టు అని నేను గ్రహించరా, బుద్ధి లేదా అట్టబోతావేంది అన్నాడు. ఏంటండి మారేడు చెట్టుకు ఎడం చేతి పక్క పోతావేంది అంటే అప్పుడు నాకు అర్థమైంది. ఎందుకంటే పల్లెటూళ్ళల్లో మారేడు చెట్టును చాలా భక్తిగా పూజిస్తారు. మారేడు చెట్టును దర్శనం కళ్ళతో చూడటమే బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనం. తాగితే అఘోర పాప సంహారం. ఎన్నో జన్మల నుంచి మనల్ని కన్నవాళ్ళు చేసిన పాపాలు మొత్తం ఆ మారేడు చెట్టు వల్ల పోతాయిట. మారేడు దళాలతో ఈశ్వరుని పూజిస్తే అన్ని దోషాలు పోతాయని చెప్పి ఉన్నది. కాబట్టి ఈ రాశివాళ్ళు మారేడు చెట్టుకు ప్రదక్షిణ చేయటం, మారేడు దళం ఈశ్వరుడికి ఇవ్వటం ఇట్లా చేస్తే మీ జాతకం బాగుంటుంది. స్వస్తి. ధన్యవాదాలు గురు.